Welcome learners. This is Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో మీన్ డీవియేషన్ గురించి చూద్దాము. ఇది ఈ ఏఎస్ఓ 2025 ఎగ్జామ్లో ఒక 2 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. ఇంట్రడక్షను ఈ వీడియో యొక్క ఆబ్జెక్టివ్ ఏమంటే లెర్నింగ్ ఆబ్జెక్టివ్. ఇది ప్రోటోకాల్ అనమాట. ప్రతి వీడియోకి లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఉండాలి, కన్క్లూషను, సమ్మరీ ఉండాలి. మనము ఇందులో మీన్ డీవియేషన్ గురించి, ఎందుకు మీన్ డీవియేషను అనేది అవసరమో, దాని యొక్క నీడ్ ఫర్ మీన్ డీవియేషను, మెరిట్స్, డిమెరిట్స్, ప్రాపర్టీసు, ఎగ్జాంపుల్స్ ఇన్ కేస్ ఆఫ్ రా డేటా, డిస్క్రీట్ డేటా, కంటిన్యూస్ డేటా అండ్ ఏఎస్ఓ 2025లో 2 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పాను కదా, అవి 2 కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. మనము ఈ ఇంతకుముందే మనము మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఫస్ట్ 2 మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ మనకు డిస్టెన్స్ మీద ఆధారపడి ఉండేటివి రేంజు, క్వార్టైల్ డీవియేషన్ అనమాట. ఈ రేంజ్ అనేది మ్యాక్సిమము వాల్యూ మీద, మినిమం వాల్యూ మీద, అంటే ఆ దత్తాంశంలో ఉండే 2 విలువల మీద ఆధారపడి ఉంటుంది. అదే క్వార్టైల్ డీవియేషన్ అయితే ఆ దత్తాంశంలో ఉండే 50% ఆఫ్ ది వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అవి పొజిషనల్ యావరేజెస్. వాటి కనుక్కునేటప్పుడు మనము ఆ డేటాలోని అన్ని వాల్యూస్ని వాడలేదు కదా, మ్యాక్సిమము తీసుకున్నాం, మినిమం తీసుకున్నాం, రేంజ్ వచ్చేసింది. 25% వాల్యూస్ నుంచి మనకు థర్డ్ క్వార్టైల్ వస్తుంది, 25% వాల్యూస్ నుంచి ఫస్ట్ క్వార్టైల్ వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 50% ఆఫ్ ది డేటా ఓన్లీ. సో ఇట్ గివ్స్ పార్షియల్ ఇన్ఫర్మేషన్. ది డి నాట్ మెజర్ ది స్కాటర్డ్నెస్ ఇన్ ది అబ్జర్వేషన్స్ అరౌండ్ ఎన్ యావరేజ్. ఇక్కడ యావరేజ్ అనే ప్రసక్తే లేదు. కానీ మనకు ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ యొక్క డెఫినేషనే ఆవరేజ్ చుట్టూ ఆవరించి ఉన్న మిగతా విలువల గురించి చెప్పేదే డిస్పర్షన్ అనేది మనకు బై డెఫినేషన్ అనమాట. ఎనీ మెజర్ నాట్ కంప్యూటెడ్ ఇన్వాల్వింగ్ ఆల్ ది ఐటమ్స్ ఇన్ ది గివెన్ సిరీస్ ఆఫ్ ది డేటా ఈజ్ కన్సిడర్డ్ టు బి ఇన్ఫీరియర్ దాన్ ది అదర్. ఇది కొంచెం తక్కువ ఇదిగా చూడబడుతుంది, ఎందుకంటే అన్ని విలువల మీద ఆధారపడలేదు కాబట్టి దీనికి ఎక్కువ వాల్యూ లేదు. దేర్ ఫోర్ వీ హ్యావ్ టు కంప్యూట్ ఏ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఇన్వాల్వింగ్ ఆల్ ది అబ్జర్వేషన్స్. ఈ రేంజు, క్వార్టైల్ డీవియేషన్ తర్వాత వాల్యూ వన్ సచ్ మెజర్ ఈజ్ మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ అంటే మనం దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే, ఇట్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ అబ్జల్యూట్ డీవియేషన్స్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఫ్రమ్ సెంట్రల్ వాల్యూ. ఇది కొన్ని విలువల యొక్క అర్థమెటిక్ మీన్. ఆ విలువలు ఏంటివి? ప్రతి విలువలో నుంచి ఏదో ఒక విలువ సెంట్రల్ వాల్యూని తీస్తే వచ్చేది. ఆ సెంట్రల్ వాల్యూ మీన్ కావచ్చు, మీడియన్ కావచ్చు, మోడ్ కావచ్చు. అంటే అబ్జల్యూట్ డీవియేషన్స్ యొక్క ఆవరేజ్ని, అబ్జల్యూట్ డీవియేషన్స్ యొక్క అర్థమెటిక్ మీన్ని మనం మీన్ డీవియేషన్గా నిర్వచించుకోవచ్చు. దస్ వీ హ్యావ్ మీన్ డీవియేషన్. మనము మీన్ నుంచైనా తీసుకోవచ్చు, మీడియన్ నుంచైనా తీసుకోవచ్చు, మోడ్ నుంచైనా మనము తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏదో ఒక ఆర్బిట్రరీ వాల్యూ తీసుకొని ఆ ప్రతి విలువలో నుంచి ఆర్బిట్రరీ వాల్యూ తీసేసి దాన్ని ఒక డీవియేషన్గా తీసుకొని దాని యొక్క అర్థమెటిక్ మీన్ కూడా మనం మీన్ డీవియేషన్గా చెప్పుకోవచ్చు అనమాట. మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ ఫార్ములా ఇది 1/n ఇంటూ సమేషన్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. అంటే ఈ మాడ్యులస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ధనాత్మకం అయిపోతుంది ఈ డీవియేషన్ అనేది. కాబట్టి ప్రతి విలువలో నుంచి దాని యొక్క మీన్ తీసేస్తాము, దాన్ని డివైడెడ్ బై n చేసుకుంటాం అనమాట. ఇది అర్థమెటిక్ మీన్ ఆఫ్ డీవియేషన్స్ ఆఫ్ వాల్యూస్ టేకన్ ఫ్రమ్ దేర్ అర్థమెటిక్ మీన్. కాబట్టి ఒకవేళ మనం మీడియన్ నుంచి తీసామనుకోండి, మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ అంటాము. ప్రతి విలువలో నుంచి దాని మీడియన్ తీసివేసి ఆ అబ్జల్యూట్ డీవియేషన్స్ యొక్క అర్థమెటిక్ మీనే మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్. సిమిలర్లీ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మోడ్ అనమాట, వేర్ ఎన్ ఈజ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్మేషన్ ఎఫ్ అనమాట. తర్వాత ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తామో ఫార్ములాలు చూడండి. 1/n ఇంటూ సమ్మేషన్ ఎఫ్ యాడ్ అవుతుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తాం ఈ డీవియేషన్కి. 1/n ఇంటూ సమ్మేషన్ ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. లేదంటే మనం రాసేటప్పుడు సమ్మేషన్ ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ డివైడెడ్ బై ఎన్ అని కూడా రాస్తాం అనమాట. ఇక్కడ 1/n ముందుగా రాశాను. ఇది మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్. ఇక్కడ మీడియన్లో నుంచి తీసేస్తాము. ఇక్కడ మోడ్లో నుంచి ప్రతి వాల్యూని తీసేసి దాని యొక్క దీని అబ్జల్యూట్ డీవియేషన్స్ తీసుకొని దాని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేసి వాటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై టోటల్ ఫ్రీక్వెన్సీతో డివైడ్ చేస్తే వచ్చేది మీన్ డీవియేషన్ ఫ్రమ్ మోడ్. వీటికి కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఇందాక చర్చించాం కదా, ఇది యూనిట్లెస్ మెజర్, ఇది రిలేటివ్ మెజర్ అనమాట. మీన్ డీవియేషన్
is an absolute measure of dispersion. The corresponding relative measure called coefficient of mean deviation, it is obtained by dividing the mean deviation by the average or central value used for calculating it. మనం దేని నుంచి అయితే మీన్ డీవియేషన్ తీసుకుంటామో ఆ వచ్చిన మీన్ డీవియేషన్ని దాంతో డివైడ్ చేస్తే వచ్చేదాన్నే మనకు కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ అంటారు. మీన్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ వేసామనుకోండి, ఒక ఒక మనం మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ కనుక్కున్నాము, దాని కోఎఫిషియంట్ ఏమవుతుంది? మీన్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ అనమాట. దేని నుంచి కనుక్కుంటామో దాంతో డివైడ్ చేయాలి, అది కోఎఫిషియంట్ అవుతుంది. పైన కింద రెండింటికి ఆ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ వచ్చి యూనిట్స్ క్యాన్సిల్ అయిపోయేసి మనకు రిలేటివ్ మెజర్ వచ్చేస్తుంది అనమాట. దీని యొక్క మెరిట్స్ ఏమంటే, ఇట్ ఈజ్ సింపుల్ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు క్యాలిక్యులేట్. స్పష్టంగా నిర్వచింపబడింది, ఇది అన్ని విలువల మీద ఆధారపడి ఉంది. ఇట్ ఈజ్ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ శాంప్లింగ్ మీద ఏమీ అఫెక్ట్ కాదు. ఇట్ ఈజ్ నాట్ అఫెక్టెడ్ బై ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ శాంప్లింగ్, లెస్ అఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఇట్ ఈజ్ ఫ్లెక్సిబుల్ బికాజ్ ఇట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఎనీ యావరేజ్, మనం దేంట్లో నుంచైనా తీయచ్చు. కాబట్టి ఇది కొంచెం ఫ్లెక్సిబుల్ అనమాట. అదే స్టాండర్డ్ డివియేషన్ అయితే మనం మీన్ నుంచే క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ డిమెరిట్స్ కూడా ఉన్నాయి. ఇట్ ఈజ్ నాట్ వెరీ అక్యురేట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఫర్దర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. మనము స్టాండర్డ్ డివియేషన్ని వేరియన్స్ కనుక్కునే చోట వాడతాము, అలాగే కార్లేషన్ కోఎఫిషియంట్ కనుక్కునే చోట స్టాండర్డ్ డివియేషన్ వాడతాం అనమాట. కానీ ఈ మీన్ డివియేషన్ అనేది ఎక్కడా వాడము. ఇట్ ఈజ్ రేర్లీ యూజ్డ్. ఆల్జిబ్రాయిక్ పాజిటివ్ అండ్ నెగటివ్ సైన్స్ ఆర్ ఇగ్నోర్డ్. మన డిస్టెన్స్లో మనం ఆ మాడ్యులస్ వేసుకోవడం వలన ఆ సైన్స్ అనేటివి ఇగ్నోర్ అయిపోతాయి. ఇట్ ఈజ్ మ్యాథమెటికలీ సౌండ్, ఇట్ ఈజ్ ఇల్లాజికల్ అని అంటూ ఉంటారు అనమాట. ఇవి 4 దీని యొక్క డిమెరిట్స్. ఇప్పుడు రా డేటాకి మీన్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఇది డేటా. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 వాల్యూస్ ఇచ్చారు. ఈ 11 వాల్యూస్కి మనం ముందుగా మీన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. 585 డివైడెడ్ బై 11 వేస్తే మనకు 53 వస్తుంది. ప్రతి విలువలో నుంచి 53 తీయాలి. దాని యొక్క చిహ్నాన్ని మనం విస్మరించాలి. అంటే ఇక్కడ ఎక్స్ 10, 10లో నుంచి 53 తీసామనుకోండి -43 వస్తుంది. కానీ ఇక్కడ +43 వేసుకోవాలి, అలాగనమాట. ఇక్కడ 70లో నుంచి 53 పోతే 17 వస్తుంది. కాబట్టి ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ప్లస్సే వేసుకోవాలి. మీరు మీన్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ కానీ ఏ క్యాలిక్యులేషన్ అయినా మీరు క్యాలిక్యులేటర్ లేకుండా చేయగలిగేట్టుగా అలవాటు అవ్వాలి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి వాల్యూ కూడా మీన్ కానీ మీడియన్ కానీ ఏది కానీ మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతామా అని ఆలోచించండి. చిన్న డేటాకైనా కొంత పెద్ద డేటా కూడా ఇస్తున్నారు, 4 డిజిట్స్ ఉండేటివి ఇస్తున్నారు, మనకు పాయింట్స్ ఇస్తున్నారు. అవి ఇచ్చినప్పుడు కొంత కష్టమవుతుంది. కొంచెం వేగంగా మనం క్యాలిక్యులేట్ చేసేది అలవాటు చేసుకోవాలి. ఇది సమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ 190. కాబట్టి ఇది ఇందులో నుంచి మనము ఎన్ అనేది 11 కదా, ఇక్కడ 11 విలువలు ఉన్నాయి. కాబట్టి 53 అనేది మీను. దీని మీన్ డీవియేషన్ ఏమవుతుందంటే 190/11 17.27 ఈజ్ మీన్ డీవియేషన్. ఇది రా డేటాకి. కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ మనం మీన్ 53 కదా, కాబట్టి 17.27 డివైడెడ్ బై 53 వేస్తే వచ్చేది కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. అలాగే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మనకు వేరియబుల్ వాల్యూ ఉంటుంది. ఆ వేరియబుల్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో అది మాత్రమే ఉంటుంది. దీనికి ముందుగా మనము మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? మనము ఫ్రీక్వెన్సీ ఉంది, ఎఫ్ ఇంటూ ఎక్స్ వేసుకుంటాము. సమ్మేషన్ ఎఫ్ ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ ఇంటూ ఎక్స్, ఇక్కడ ఎఫ్ రావాలి. సమ్మేషన్ ఎఫ్ ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? మొత్తం 20 వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇది 8. కాబట్టి ప్రతి వాల్యూలో నుంచి ప్రతి ఎక్స్లో నుంచి, ఇది ఎక్స్, ఇక్కడ ప్రతి ఎక్స్లో నుంచి మనము ఆ మీన్ అనేది తీసేయాలి. ఇక్కడ ఫార్ములా తప్పేసాను, గుర్తించండి. ఇక్కడ ఏం చేశాను? ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఇది ఎక్స్, ఎక్స్ బార్ అనేది 8, 2 - 8 -6 అని +6గా వేసుకుంటాం. దీన్ని దాని యొక్క కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయాలి. 2 × 6 12 అనమాట. 2 × 4 8. ఇలాగా ఈ సమ్మేషన్ ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వాల్యూస్ మనకు 56 వచ్చింది. ఈ 56 డివైడెడ్ బై ఎన్ వేసుకోవాలి, 20. 2.8 అనేది మీన్ డీవియేషను. దీని కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ 2.8 డివైడెడ్ బై మీన్ 8 కదా, కాబట్టి 3.5 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషను. ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చూద్దాము. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్లో మనకు ఇట్లా క్లాస్ ఇంటర్వల్స్ ఉంటాయి, ఆ కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. వాటికి మిడ్ వాల్యూ కనుక్కోవాలి, మిడ్ ఎక్స్ కనుక్కోవాలి. ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు.
ఎఫ్ ఇంటూ మిడ్ వాల్యూ వేసినామంటే ఎఫ్ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ బార్ మనము ముందుగా క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 9550/187. చూడండి ఇక్కడ ఇట్లా ఇచ్చినప్పుడు మనకు ఈ ఎన్ అనేది మనకు వీటిల్లో వేరే వేరేగా వస్తుంది. మీరు గమనించండి కావాలంటే. ఎన్ అనేది మనకు 100 గానీ, 200 గానీ అలా ఉండాలి. 187 వచ్చింది కదా! మళ్ళా ఇంకోసారి చెక్ చేయాలి. కాబట్టి ఇది 187. కాబట్టి ఫస్ట్ మనము మీన్ కనుక్కున్నాము 51.07. కాబట్టి ప్రతి మిడ్ వాల్యూలో నుంచి ఈ మిడ్ వాల్యూలో నుంచి 51.07 తీసేసి దాని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేసి వాటన్నిటిని యాడ్ చేస్తే 2697.37 వస్తుంది. దాన్ని మనము టోటల్ ఫ్రీక్వెన్సీ 187తో డివైడ్ చేస్తే 14.42 ఈజ్ మీన్ డివియేషన్ ఫ్రమ్ మీన్ ఫర్ ఏ కంటిన్యూస్ సిరీస్. దీనికి కోఎఫిషియంట్ మనకు మీన్ డివియేషన్ డివైడెడ్ బై మీన్ అనమాట. 0.28 అనేది. దీనికేమో యూనిట్లు ఉంటాయి. దీనికి కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డివియేషన్కి యూనిట్లు ఉండవు. ఇప్పుడు మనము 2025 ఏఎస్ఓలో 84వ క్వశ్చన్ చూడండి. ఫర్ ది అబ్జర్వేషన్స్ 2, 3, 5, 9, 11 మీన్ డివియేషన్ అబౌట్ మీన్ ఈజ్ 3.2 అండ్ మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్ ఈజ్ 3. ఇది వాళ్ళు ఇచ్చేశారు. అంటే ఈ డేటాకి మీన్ డివియేషన్ ఫ్రమ్ మీన్ కనుక్కున్నారు, మీన్ డివియేషన్ ఫ్రమ్ మీడియన్ అని ఇవన్నీ ఇచ్చారనమాట. అవి నిజమా కాదో మనకు తెలియదు, క్యాలిక్యులేట్ చేస్తే కానీ తెలియదు. ఇది అసర్టెన్. దీనికి రీజన్ ఏమని ఇచ్చినారంటే ఇక్కడ ఏమన్నా అంటే దీన్ని బేస్ చేసుకొని మీన్ డివియేషన్ ఈజ్ లీస్ట్ వెన్ మెజర్డ్ అబౌట్ మీడియన్ అన్నాడు. ఇక్కడ మీన్ డివియేషన్ ఫ్రమ్ మీన్ 3.2 వచ్చింది, 0.2 తక్కువగా వచ్చింది మీడియన్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నాడు. అంటే ఇవి రెండు నిజమే. ఈ డేటాకి మీన్ డివియేషన్ మీన్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 3.2 వస్తుంది. ఈ డేటాకి మీన్ డివియేషన్ ఫ్రమ్ మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తే 3 వస్తుంది. అది కరెక్టు. ఈ మీన్ డివియేషన్ అనేది మినిమంగా ఉంది కదా! మీన్ డివియేషన్ ఈజ్ మినిమం వెదర్ ఫ్రమ్ వెన్ ఇట్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ మీడియన్ అంటే ఇది కూడా కరెక్టే. కాబట్టి ఈ ఆప్షన్ ఏం చెప్తుంది? ఇవి రెండు కరెక్టే. అంటే మనం ఎన్ని చెక్ చేయాలి ఇక్కడ? వీటికి మీన్ డివియేషన్ ఫ్రమ్ మీన్ కనుక్కోవాలి, మీన్ డివియేషన్ ఫ్రమ్ మీడియన్ కనుక్కోవాలి. ఇది దేని నుంచి క్యాలిక్యులేట్ చేస్తే అది మినిమం ఉంటుందో అది కూడా మనకు తెలియాలి. నిజానికి ఇది ఏ ఆర్ రెండు కరెక్టే. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అనమాట. ఎందుకు? మనకు ప్రాపర్టీస్లో చూద్దాం. ఇక్కడ ఇది ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ అనమాట. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నాడు అనమాట. అంటే ఇవి రెండు కరెక్టే కానీ దీనికి ఏం సంబంధం లేదు అని చెప్పన్నారు. ఏంటంటే ఈ ఈ రీజన్ని దీని ద్వారా వ్యాలిడేట్ చేశారు వాళ్ళు. నిజమే కదా! మీన్ డివియేషన్‌ని మీన్ నుంచి కనుక్కున్న దానికన్నా మీడియన్ నుంచి కనుక్కుంటే తక్కువ వచ్చింది. అది నిజమే. అది ఇక్కడ కరెక్ట్‌గానే చెప్పారు. కానీ ఇది నాట్ మంచి ఎక్స్‌ప్లనేషన్ కాదు అంటారు. అంటే ఇది ప్రాపర్టీ కాదు అని ఇచ్చారనమాట. ఈ ఏ మాత్రమే కరెక్టు. మనం దీన్ని కాలిక్యులేట్ చేస్తే ఇది వస్తది. ఇది రాంగు అని ఇచ్చాడు. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని ఇచ్చాడనమాట. కాబట్టి మనం ఇక్కడ చెక్ చేద్దాము. ఇక్కడ నేను కాలిక్యులేట్ చేశాను. ఎక్స్ బార్ కాలిక్యులేట్ చేశాను. ఎక్స్ బార్ అనేది 6 వచ్చింది. ప్రతి వాల్యూలో నుంచి 6 తీసేశాను. మీన్ డివియేషన్ ఫ్రమ్ మీన్ ఈజ్ 3.2 కరెక్ట్ అనమాట. మీరు చిన్నగా గబగబా చేసేసేయాలి. అది కరెక్టా కాదా అనేది ఫస్ట్ చెక్ చేసేయాలి. తర్వాత రెండోది మీన్ డివియేషన్ ఫ్రమ్ మీడియన్ తీసుకున్నాం అనుకోండి. అది ఎంత వచ్చింది? ప్రతి దాంట్లో నుంచి 5 తీసాను. డివైడెడ్ బై ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అది వేసుకున్నాము. 15/5 3 వచ్చింది. కాబట్టి ఇవి రెండు కరెక్టే. వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఇది ఏ అనేది కరెక్టు. కాబట్టి వీటిలో ఏ కరెక్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకు ఈ ఎక్స్ప్లెనేషన్ తెలియకపోతే మీన్ డివియేషన్ ఈజ్ మినిమం వెన్ ఇట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ మీడియన్ అనేది తెలియకపోతే మనం దీన్ని ఆన్సర్ చేయలేము. కాబట్టి ప్రాపర్టీస్ కూడా మనము తెలుసుకోవాలి. ఏ అనేది ట్రూ, రీజను ట్రూనే, మీడియన్ గివ్స్ మినిమం మీన్ డివియేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఎక్స్ప్లెయిన్స్ ఏ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇది ఇన్కరెక్ట్. ఆర్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్స్ ఏ. ఇది ఇన్కరెక్టే. ఆర్ మాత్రమే, ఆర్ కూడా ట్రూనే. ఇక్కడ ఏ ట్రూ అన్నాడు, ఆర్ కూడా ట్రూనే, ఇక్కడ ఏ కూడా ట్రూనే. కాబట్టి మనము ఇంకొక లెక్క ఇచ్చున్నారు చూడండి. ఏఎస్ఓలో 2025లో 130 క్వశ్చన్ ఇచ్చాడు. ఇది కూడా మీన్ డివియేషనే. ఫర్ ది అబ్జర్వేషన్స్ 1 to 4 డిజిట్స్ వాల్యూస్ ఇచ్చేసాడు. ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు? 3, 4, 5, 7 వాల్యూస్ ఇచ్చాడు. 7 వాల్యూస్ ఇచ్చేసి దీన్ని మీన్ డివియేషన్ అబౌట్ మీన్ ఎంత అని అడిగాడు అనమాట. అంటే మనం ఏం చేయాలి? దీనికి ముందుగా మీన్ కనుక్కోవాలి. మీన్ కనుక్కొని ప్రతి విలువలో నుంచి మీన్ తీసేసి వాటన్నిటిని యాడ్ చేసి అబ్జల్యూట్ డివియేషన్స్ కనుక్కుంటే తప్ప రాదు. కొంత ప్రాబ్లము. వీటికి ఏ ఆప్షన్ కరెక్టో చూద్దాం. అన్ని యాడ్ చేశాను. 8457 వచ్చింది. డివైడెడ్ బై 7. కాబట్టి మనకి ఇక్కడ పాయింట్లలో వచ్చేసింది. పాయింట్లలో వచ్చినప్పుడు మనకు కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. జాగ్రత్తగా చేస్తే తప్ప అవ్వదు.
ప్రతి వాల్యూలో నుంచి ఎక్స్ బార్ తీసాను. ఈ 7.86 14 కనీసము మీకు 5 నిమిషాలన్నా పడుతుంది. లేదా 3 ఎంత వేగంగా చేసినా 3, 4 నిమిషాలనే పడుతుంది ఈ ప్రాబ్లమ్ చేయాలంటే. కొంత ఆలోచించుకోండి. మీ మైండ్ ఎంత పర్ఫెక్ట్‌గా పెట్టుకోవాలో మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై 7 ఏస్తే 32.69 వస్తది. కాబట్టి మనకు 32.69 అనేది నాలుగో ఆప్షన్ అనమాట. మనం అందాజుగా చేసేదానికి ఏమన్నా వేరే టెక్నిక్స్ ఉన్నాయేమో చూడాలి. ఇట్లాంటి వాల్యూస్‌కి ఎట్లనేది. కాబట్టి మనము కాలిక్యులేషన్ చేసేసినామంటే కొంచెం సులభంగానే ఉంటుంది. ఏదైనా షార్ట్ కట్స్ ఉన్నాయేమో కూడా మనం దానికి ఆలోచిద్దాము. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ కంప్యూటేషన్. ఇది లైక్లీ ఎర్రర్ డివైడెడ్ బై ఎన్. మనము వాడు కొంతవరకు సగం చేస్తే వచ్చేదానికి కూడా వాడు మిస్‌లీడింగ్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఇప్పుడు మనము ఈ 2 క్వెషన్‌ల దృష్ట్యా ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాము. మీన్ డీవియేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ది డేటా సెట్. మీన్ డీవియేషన్ యూజెస్ అబ్జల్యూట్ డీవియేషన్స్ అంటే ఓన్లీ పాజిటివ్గా ఉండేటివే తీసుకుంటుంది. పాజిటివ్ అండ్ నెగటివ్ సైన్స్ ఆర్ ఇగ్నోర్డ్. మీన్ డీవియేషన్ ఈజ్ మినిమమ్ వెన్ టేకన్ అబౌట్ మీడియన్. మీన్ డీవియేషన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ అబౌట్ మీన్, మీడియన్ అండ్ మోడ్. మీన్ డీవియేషన్ ఈజ్ ఏ రిజిడ్లీ డిఫైన్డ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఏం కన్ఫ్యూషన్ లేదు, స్పష్టంగా నిర్వచించబడింది. ఇట్ ఈజ్ లెస్ అఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కంపేర్డ్ టు స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్కు ఉండే ఒక డ్రాబ్యాక్ ఇది. ఇట్ ఈజ్ అఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. మీన్ డీవియేషన్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్జిబ్రాయిక్ ట్రీట్మెంట్ డ్యూ టు అబ్జల్యూట్ వాల్యూస్. ఈ అబ్జల్యూట్ వాల్యూస్ అనేది మ్యాథమెటికల్గా ఇల్లాజికల్ అని చెప్పి అంటున్నారు కాబట్టి ఇది ఫర్దర్ ఆల్జిబ్రాయిక్ ట్రీట్మెంట్కి దీన్ని ఎక్కడ వాడలేదు. కాబట్టి మనం ఈ లెసన్ ద్వారా మీన్ డీవియేషన్ అనేది ఎందుకు అవసరమో నేర్చుకున్నాము. దాని యొక్క నిర్వచనము, మెరిట్స్, డిమెరిట్స్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాము. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.